నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ కేటీఆర్, హరీష్ రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా వైభవంగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధులో అమ్మవారి శోభాయాత్రను వేడుకగా నిర్వహించారు. రాష్ట్రానికి 3 రోజుల పాటు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. యుఎన్ఓ శాంతి పరిరక్షక దళాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ తీరును భారత్తో పాటు ఇతర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. స్కూళ్లు, దవాఖానాలు, రోడ్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రజలు కోరుకునే ప్రజా ఉపయోగమైన పనులపై దృష్టి పెట్టాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్మాణాత్మక పనులు వదిలిపెట్టి సుందరీకరణపై దృష్టి పెట్టింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి 1,50,000 కోట్ల రూపాయల అప్పును తెలంగాణ బిడ్డల మీద పెట్టేందుకు సిద్ధమైందని విమర్శిస్తున్నారు. పేదల గుడిసెలు పీకేసి మధ్యతరగతి ప్రజలు ఇటుకా పోగేసి కట్టుకున్న ఇండ్లను కూల్చేసి వేలాది మంది ఉద్యోగుల జీవితకాల కష్టాన్ని మూసీలో జలస్థాపితం చేస్తూ ప్రభుత్వం అత్యవసరంగా ఈ సుందరీకరణ రాగం ఎందుకు ఎత్తుకున్నట్టు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు మూసీ సుందరీకరణను తెరమీదికి ఎందుకు తెచ్చారనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ ప్రాజెక్టు లేదు. రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో హామీ ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరి హఠాత్తుగా తెరమీదికి తెచ్చి బుల్డోజర్లను ప్రయోగించి వివాదాస్పద కంపెనీకి పనులు కట్టబెట్టి నానా యాగి ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావడం లేదని అంటున్నారు. వాస్తవానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కొత్తదేం కాదన్నది నిపుణుల మాట. ఉమ్మడి రాష్ట్రంలో 1990వ దశకం నుంచి మూసీ సుందరీకరణకు నదీ పరివాహకంలోని ఆక్రమణలు ఖాళీ చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వాలు 100 కోట్ల రూపాయలలో ఖర్చు చేశాయని, అయినా పూర్తి కాలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారని చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని అనుకున్నారని, అయితే ఆర్థిక భారం నుంచి ఆలోచించి వెనక్కి తగ్గారని చెప్పారు. అంటే ఉమ్మడి రాష్ట్రమే మోయలేనంత ఆర్థిక భారాన్ని తెలంగాణ నెత్తిమీద మోపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఆర్థిక భారం కావద్దని నాటి కాంగ్రెస్ భావిస్తే రాష్ట్రం ఆగమైనా సరే మా ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ కాంగ్రెస్ భావిస్తున్నదని విమర్శిస్తున్నారు. మూసీ సుందరీకరణకు 8,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యయం ఏకంగా 19 రెట్లు పెరిగి 1,50,000 కోట్ల రూపాయలకు చేరిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయిలో ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదని అంటున్నారు. పైగా రాష్ట్రానికి స్థిరంగా మంచి ఆదాయం వచ్చి మిగులు బడ్జెట్ ఉన్నప్పుడే సుందరీకరణ వంటి పనులు చేపడుతుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి రాబడి రోజురోజుకు తగ్గుతున్నదని స్పష్టం చేస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2 నెలలుగా 20 నుండి 30% తగ్గుతుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా భావిస్తున్న మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, జైకా తదితర అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతున్నదని, అయితే ఆయా సంస్థలు 1,00,000 కొర్రీలు, షరతులు విధిస్తాయని చెబుతున్నారు. వాటి నిబంధనలకు తలొగ్గి వాళ్లు చెప్పినట్టల్లా తలాడిస్తూ సుందరీకరణ చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని సంకల్పిస్తే ఇప్పుడు చేసే విధానం సరైనది కాదన్నది విశ్లేషకుల మాట. ముందుగా నీటిని శుద్ధి చేసి ఆ తర్వాత సుందరీకరణ చేయాలని, మొదట మూసీ పరివాహకంలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టి ఆ తర్వాత కూల్చివేతలు జరపాల్సి ఉంటుందని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలు చేయాల్సిన పనుల్ని వదిలిపెట్టి కేవలం కూల్చివేతలపై దృష్టి పెట్టడం వెనుక మతలబు ఏమిటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూసీలో మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక రసాయనాలు కలవడం నిత్యకృత్యమని గుర్తు చేస్తున్నారు. ఆయా వ్యర్థాలు, రసాయనాల్ని నదిలో కలవనీయకుండా ఉంచుతూ సీవరేజీ వ్యవస్థను ఖచ్చితంగా నిర్వహిస్తేనే మూసీ శుద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం నీళ్ల శుద్ధి గురించి ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదని మండిపడుతున్నారు. ఇక మూసీ పరివాహకంలోని ఇళ్లను ఖాళీ చేయాలన్నా, ప్రజల్ని తరలించాలన్నా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, వారికి ప్రత్యామ్నాయం చూపించడం వంటివి చేసిన తర్వాతే కూల్చివేతలు జరపాల్సి ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం ఏకంగా రెడ్ మార్కింగ్ చేసి బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పద్ధతి పాడు లేదా అంటూ మండిపడుతున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇల్లు కూల్చాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్లోని పోలీసు భూములపై కన్నేసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్, కార్ హెడ్ క్వార్టర్స్ భూములను హస్తగతం చేసుకోవడానికి భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అభివృద్ధి పేరిట వీటిని ఫోర్త్ సిటీకి తరలించనుంది. అనంతరం ఖాళీ చేయించిన ఈ భూములను ప్రైవేటుకు దారదత్తం చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని పోలీస్ స్థలాలపై రేవంత్ సర్కార్ కన్నుపడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను తరలించే ప్రయత్నం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గోషామహల్లోని పోలీస్ స్టేడియాన్ని ఉస్మానియా దవాఖానా కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల్ని బూచిగా చూపి మిగతా స్థలాల్ని కూడా తీసుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది. అంబర్పేటలో సిటీ పోలీసులకు సంబంధించిన సుమారు 200 ఎకరాలు, పాత బస్తీలోని పేట్ల బురుజులో ఉన్న కార్ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించిన సుమారు 40 ఎకరాలకు పైగా ఉన్న స్థలాల్ని కూడా ఖాళీ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరిట వీటన్నింటినీ అక్కడికి తరలించి నగరంలోని స్థలాలని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు భారీ స్కెచ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలో శాంతి భద్రతల సమస్యలు, ఇతరత్ర అల్లర్లు జరిగినప్పుడు నిమిషాల వ్యవధిలో రిజర్వ్ ఫోర్స్ దిగేలా గతంలోని ప్రభుత్వాలు నగరం నడిబొడ్డున ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేశాయి. అంబర్పేటలోని సిపిఎల్ గ్రౌండ్ లో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, స్పెషల్ ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ సివిల్ పోలీస్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించిన ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్, జిల్లా పోలీస్ దవాఖానా, ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం, ఇలా పలు విభాగాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీని మేడ్చల్ కు పూర్తి స్థాయిలో తరలించి దానికున్న 20 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఇటు సిటీ ఆర్ముడ్ ఫోర్స్, అటు రాచకొండ ఆర్ముడ్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్ ఇక్కడ ఉంటాయి. 1991కి ముందు నగరంలో మత కలహాలు భారీగా జరిగాయి. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే లా అండ్ ఆర్డర్ పోలీసులకు తోడుగా ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటూ గొడవల్ని ఎప్పటికప్పుడు అదుపు చేసేవి. పేట్లబుర్జ్ హెడ్ క్వార్టర్స్ ఓల్డ్ సిటీలో ఉండడంతో పరిసర ప్రాంతాల్లో జరిగే గొడవలను అదుపు చేయడానికి అక్కడి నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ వచ్చేది. 2003లో రంగారెడ్డి జిల్లాలో నుంచి శివారు ప్రాంతాన్ని కలుపుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సైబరాబాద్ ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ కు అంబర్పేటలోని సిపిఎల్ గ్రౌండ్ లో కొంత స్థలాన్ని కేటాయించారు. అంబర్పేట నుంచి అప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ లో ఏవైనా గొడవలు జరిగితే క్షణాల్లో ఇక్కడి నుంచి ఫోర్స్ ను దింపేందుకు ఈజీగా ఉండేది. 2016లో సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లుగా విభజించారు. అంబర్పేటలోని కార్ హెడ్ క్వార్టర్స్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కిందకు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల్ని పటిష్టంగా నిర్వహించడంతో ఉమ్మడి కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి మత కలహాలకు తావు లేకుండా పోయింది. మలక్పేట్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను కూడా ఫోర్త్ సిటీ శంషాబాద్ ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇందుకు రేస్ క్లబ్ యాజమాన్యం అంగీకరించాల్సి ఉంటుంది. 1961లో హైదరాబాద్ రేస్ క్లబ్ మలక్పేట్లో సుమారు 130 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసింది. ఇక్కడ గుర్రపు పందాలు నిర్వహించడంతో పాటు శిక్షణ కూడా ఇస్తుంటారు. సిబ్బందికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసింది. క్రమంగా నగరం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు నగరం నడిబొడ్డులోకి రేస్ కోర్సు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ స్థలాన్ని ప్రభుత్వం తీసుకుని దీనికి బదులుగా మరో ప్రాంతంలో రేస్ కోర్సుకు స్థలాన్ని కేటాయించాలని భావిస్తున్నది. ఈ స్థలం అభివృద్ధిని కూడా ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం మాత్రం ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నప్పటికీ అసలు విషయం అది కాదని సమాచారం.
రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం క్షేత్రస్థాయిలో అటర్ ఫ్లాప్ అయింది. ఉచిత కరెంటు పథకం కోసం ప్రజలు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది అర్హులైన వాళ్ళు ఉన్నా ఇప్పటికీ గృహజ్యోతి పథకం సరిగ్గా అందడం లేదని వాపోతున్నారు. ప్రజాపాలనలో ప్రజలు క్యూ లైన్లలో నిలవడమే తప్ప ఒరిగిందేమీ లేదంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి. 6 గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. దాదాపు 60% మందికి ఈ పథకం అందని ద్రాక్షలాగే మారింది. మొదట్లో జీరో బిల్స్ వచ్చిన వారికి సైతం ఇప్పుడు వేలలో కరెంటు బిల్స్ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. అధికారులను అడిగినా స్పందించడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వమే గృహజ్యోతి పథకాన్ని పక్కన పెట్టిందని, కొంతకాలం తర్వాత జీరో బిల్స్ యాక్టివేట్ అవుతాయని అధికారులు మభ్యపెడుతున్నారు. అలవి కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. మొదటి నుంచి గృహజ్యోతి పథకం అమలుపై ప్రభుత్వం దాగుడు మూతలాడుతూ వస్తుంది. ఫలితంగా నేడు 60% మంది అర్హులకు ఫ్రీ కరెంట్ దక్కడం లేదు. నిజానికి రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరూ కిరాయి ఇండ్లలో ఉంటున్నా సరే గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తీరా లబ్ధిదారుల ఎంపికలో పలు కారణాలతో కొందరినే ఎంపిక చేసి సరిపెట్టారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. అయితే రేషన్ కార్డు లేకపోతే ఫ్రీ కరెంటు లేదు అంటూ లబ్ధిదారులను తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరెంటు బిల్లు జీరో వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు జీరో రాలేదు. 3,000, 4,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. బిల్లు ఎక్కువ వేసేస్తున్నారు సార్. ఇప్పుడు మేము వచ్చి కడిగితే వీళ్ళు ఏమో పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలుస్తలేదు. ఇక మేము జీరో బిల్లుకు కూడా అప్లై చేసినాము. ప్రజా పరిపాలన కూడా దరఖాస్తు చేసినాము. నా అప్లికేషన్ అసలు ఆన్లైన్లే చేయలేదు. కరెంట్ ఆఫీస్కు తిరగటం, మున్సిపాలిటీకి తిరగటం, ఇదే ఇక్కడ పోతే అక్కడ పోమంటారు, అక్కడ పోతే ఇక్కడ పోమంటారు. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలపై ప్రజలు మండిపడుతున్నారు. మొదట్లో జీరో బిల్స్ వచ్చిన వారికి ఇప్పుడు పూర్తి స్థాయిలో బిల్స్ రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే నిబంధనలు అలాగే ఉన్నాయని అధికారులు బదులిస్తున్నారు. 200 యూనిట్ల కంటే 1 యూనిట్ ఎక్కువ వాడినా డబుల్ బిల్స్ కట్టాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు 200 యూనిట్ల కంటే తక్కువ వాడినా కూడా మొత్తం బిల్లు వస్తుంది. ప్రతి నెల బిల్ వస్తుందో రాదో అన్న టెన్షన్తో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక పథకంలో భాగం కాని వాళ్లంతా రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు తీసుకుని కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. లబ్ధిదారుల పేరులో తప్పులొచ్చాయని, విద్యుత్ సర్వీస్ నంబర్ మారిందని, లొకేషన్ అడ్రస్ తప్పుగా పడిందని, స్థానికంగా నివాసం లేరని, పాత బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని ఇట్లా పలు కారణాలు చెప్తూ 60% మందికి గృహజ్యోతి పథకాన్ని ఎగ్గొట్టింది సర్కార్. ఈ కరెంటు బిల్లు గత 8 నెలల నుంచి కూడా మున్సిపాలిటీ చుట్టూ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎన్నిసార్లు కన్సల్ట్ అయినా అది ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇవన్నీ స్కీమ్లన్నీ అటకెక్కించి ఏది నెరవేర్చకుండా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. జీరో బిల్ రావాలి, ప్రతి ఒక్క పేదింటి వానికి జీరో బిల్ రావాలి. దాంట్లో టిక్కులు పెట్టలేదని చెప్పు, లేకపోతే ఏదో చెప్పి అన్నీ అవాయిడ్ చేయడం తప్ప. కరెంటు బిల్లు మాకు ఎందుకు వస్తుందండి? మేము ఓటేయలేదా? మేము కట్టలేక చేస్తున్నాం. మేము మున్సిపాలిటీ ఆఫీసులో పోయినా కానీ మాకు ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది సార్. మాకు ఏదన్నా మాకు జీరో బిల్లు రావట్లేదు. కరెంటు బిల్లు మాకు మాఫీ కావాలి. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. కనీసం 20% మందికి కూడా ఈ పథకం అమలు కావట్లేదు. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళ విషయానికొస్తే దరఖాస్తులు డేటా ఎంట్రీ చేసినప్పుడే సగానికి పైగా దరఖాస్తుదారుల అప్లికేషన్స్ ను అడ్డగోలుగా టైప్ చేసి ఎగరగొట్టింది ప్రభుత్వం. నేటి వరకు సరిచేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల సైట్స్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వాటిని సరిచేసే వీలు ఉన్నా కూడా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెప్పిన విధంగానే అన్ని సర్టిఫికేట్స్ తో దరఖాస్తు చేసుకున్నామని, అయినా దొంగ సాకులతో తమ ఫామ్స్ అన్ని రిజెక్ట్ చేశారని వాపోతున్నారు. ప్రభుత్వానికి చేతగాక ఆర్థిక భారం అవుతుందని తమకు గృహజ్యోతి పథకాన్ని నిలిపేశారని మండిపడుతున్నారు. ఆన్లైన్ యాప్లలో ఈజీ మనీ కోసం ఆశపడ్డారు. లక్షలు అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే యాప్ల నిర్వాహకులు రాత్రికి రాత్రి బిచాన ఎత్తేశారు. దీంతో గత్యంతరం లేక పోలీస్ స్టేషన్ను క్యూ కట్టారు బాధితులు. ఒక జగిత్యాల జిల్లాలోనే సామాన్య ప్రజలు 600 కోట్ల రూపాయలు నష్టపోయారంటే ఈ ఆన్లైన్ యాప్ల పేరుతో ఎంత దారుణ మోసం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఏ నలుగురు కలిసినా బిట్ కాయిన్,
క్రిప్టో కరెన్సీ పైనే చర్చ కొనసాగుతుంది. 300 నుంచి 500 కోట్లకు పైగా వ్యాపారం జగిత్యాల జిల్లా కేంద్రంగా జగిత్యాల జిల్లాలో కొనసాగింది. మరి ఇప్పటికే పలువురు ఎస్పీ ఠాణా పోలీస్ ఠాణా మెట్లెక్కగా మరి బాధ్యులు ఎవరు, కింగ్ పిన్ ఎవరు, చర్యలు తీసుకుంటారా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూడాలి. ఇప్పుడిప్పుడే బాధితులు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్రిప్టో కరెన్సీపై జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్. దేశంలో ఆన్లైన్ యాప్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. కలర్ఫుల్ గా ప్రకటనలు ఇవ్వడం, సామాన్య ప్రజలను బురుడీ కొట్టించడం, కోట్ల రూపాయలు దండుకోవడం, ఇదే ఆన్లైన్ యాపుల కథ. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ప్రాఫిట్స్ అంటూ కొన్ని యాప్స్ ప్రజలకు ఎరవేస్తున్నాయి. సామాన్యులను నట్టెట ముంచేస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో అయితే ఈ యాప్ల బిజినెస్ కు ఒక్కరు ఇద్దరు కాదు, వేలాది మంది నష్టపోయారు. కొంతమంది వేలల్లో నష్టపోతే చాలా మంది లక్షల్లో నష్టపోయారు. జరిగిన మోసంపై ఎవ్వరికీ చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక తమలో తామే కుమిలిపోతున్నారు బాధితులు. బిట్కాయిన్ పేరిట ఓ యాప్ ఓ వ్యక్తిని 25 లక్షలను ముంచేసింది. మరో యాప్ 50 లక్షలకు టోకరా వేసింది. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, వేల సంఖ్యలో బాధితులున్నారు జగిత్యాల జిల్లాలో. పెట్టుబడి పెడితే చాలు డబ్బులు భారీగా ఇస్తామంటూ ఆశ చూపిన నిర్వాహకులు చివరకు చేతులెత్తేగా యాప్లు మూతపడ్డాయి. జగిత్యాల జిల్లాలో 600 కోట్ల రూపాయలకు పైన ఈ దందా జరిగింది. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ పేరుతో జిల్లాలో 600 కోట్లకు పైనే దందా జరిగింది. వేల సంఖ్యలో జిల్లాలో ఆన్లైన్ యాప్ బాధితులున్నారు. చిరు వ్యాపారం నుంచి బడా కాంట్రాక్టర్ వరకు ఇందులో పెట్టుబడులు పెట్టారు. రెక్సోస్, డయాప్, మెటాఫంట్, యూనిట్ మెటా, యూ బిట్కాయిన్, జీబీ పేరుతో వెలిసిన పలు యాప్లతో జిల్లా నుంచి ఏకంగా 600 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు టాక్. బాధితుల్లో టీచర్లు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, సామాన్యులున్నారు. కొంతమంది పోలీసులు కూడా బాధితుల లిస్టులో ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కలెక్టరేట్లో అయితే 80% మంది బాధితులేనన్న ఊహాగానాలు వస్తున్నాయి. 5,000 నుంచి 50 లక్షల వరకు ఎంతో మంది పెట్టుబడి పెట్టినట్లు టాక్. జగిత్యాల జిల్లాలో గ్రామ స్థాయిలోనూ జనం కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. జిల్లాలోని ఓ గ్రామంలో జనమంతా బాధితులేనని తేలింది. భూములు తాకట్టు పెట్టి యాప్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. జగిత్యాల జిల్లాలోనే కాదు, ఈ ట్రెండ్ నిర్మల్ జిల్లాకు కూడా పాకింది. ఇంకా ఆన్లైన్ కార్యకలాపాలు అక్కడ కొనసాగుతున్నాయి. అంటే ఈ మోసం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దుబాయ్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. ఈ యాప్లో నిర్వాహకులు ప్రభుత్వానికి 30% పన్ను చెల్లిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల నుంచే ఇండోనేషియా టూర్కు 200 మందికి పైగా ఇన్వెస్టర్లు వెళ్లారంటే ఏ స్థాయిలో వాళ్లు పెట్టుబడులు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. భారీ ఇన్వెస్ట్మెంట్లకు గాను ఇప్పటికే విదేశీ ట్రిప్పులకు వెళ్లిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారట. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా ట్రిప్ పూర్తయిందో లేదో కొన్ని యాప్లు రాత్రికి రాత్రే బంద్ అయిపోయాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. డొంక కదులుతున్న నేపథ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నట్లు సమాచారం. పట్టణాలకే పరిమితం కాలేదు ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దందా. పట్టణాలు దాటి గ్రామ స్థాయికి చేరింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఒక గ్రామమే దాదాపు 50 లక్షల నుంచి కొన్ని కోట్ల వరకు నష్టపోయారు. ఇంటికొక బాధితుడున్నాడు. ప్రస్తుతం ఆ ఆన్లైన్ యాప్స్ ఓపెన్ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. తెచ్చిన అప్పులు కట్టలేక మొత్తంగా ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు, చర్యలు ఎవరిపైన తీసుకుంటారు, ఇంకా బాధితులంతా ఠాణా మెట్లెక్కుతారా లేదా చూడాలి. ఆన్లైన్ యాప్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లలో చాలా మంది మధ్యతరగతి వారే.
తమ దగ్గర డబ్బులు లేకపోయినా ప్రకటనలకు ఆశపడి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టిన వారే ఎక్కువ మంది. కొందరైతే 5 నుంచి 10% వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరీ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మరీ మోసపోయారు. మల్టీ లెవెల్ చైన్ మార్కెటింగ్ పేరుతోనే చాలా మంది జనాలకు కుచ్చుటోపి పెట్టాయి కొన్ని యాప్లు. పెట్టుబడులు పెట్టిన కొత్తలో కొంత లాభం రావడం కామనే. దాన్ని అతిగా ఊహించుకొని మళ్ళీ పెట్టుబడులు పెడితే మాత్రం అంతే. ఇలా ఓ వ్యక్తి దాదాపు 25 లక్షలు నష్టపోయాడు. పైసా ఖర్చు లేకుండా దుబాయ్, గోవా, మలేషియా ట్రిప్పులకు సైతం పలువురు పెట్టుబడిదారులు వెళ్లగా ఇది చూసిన మరో వ్యక్తి భూమి తాకట్టు పెట్టి 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత 4 రోజులకే యాప్ మూతపడింది. దీంతో కింగ్ పిన్ ఎవరో తెలియక, ఎవరి పేరుతో కంప్లైంట్ చేయాలో తెలియక జనం ఆగమాగమవుతున్నారు. ఇలాంటి యాప్ల మోసాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భార్య మంగళసూత్రం సైతం తాకట్టు పెట్టి ఈ ఆన్లైన్ యాప్లలో, బిట్ కాయిన్స్లలో, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టిన వారు కోకొల్లలు. భూములు అమ్మి ఆస్తులు తాకట్టు పెట్టిన వారు మరికొద్ది మంది. ఇలా వేల సంఖ్యలో జగిత్యాల జిల్లాలో బాధితులున్నారు. 500 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగింది. మరి ఇప్పటి వరకు 2-3 బాధితులే పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా మరి మునుముందు ఏం జరగబోతోంది? ఇప్పటికీ అనేక యాప్లు క్లోజ్ కాగా మరి ఏం చేస్తారు? ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? కింగ్ పిన్ను పట్టుకుంటారా? ఇది ఇంతటితోనే ఆగిపోతుందా? వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ పండుగ వేళ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికాలోని సియాటల్లో 33,000 మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దాంతో 737 MAX, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 3వ త్రైమాసికంలో $5 బిలియన్ నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పదని బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ తెలిపారు. త్వరలోనే తమ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో నుంచి దాదాపు 10% ఉద్యోగులు అంటే సుమారు 17,000 మందిని తొలగిస్తామని ఆయన తెలిపారు.